అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు శ్వేతపత్రాలు, గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందంటూ శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే, ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం, రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఘోరాలు జరిగిపోతున్నాయని చెప్పేసి నిరసన కార్యక్రమం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో సత్యకుమార్ ఉన్నారు, మన మంత్రి సత్యకుమార్ గారు ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాట్లాడినప్పుడు? సార్ ఏంటి సార్, అసలు అసెంబ్లీలో మాత్రం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు, ఢిల్లీలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి నిరసన కార్యక్రమాలు, రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఏదైతే దాడులు జరుగుతుందని చెప్పేసి చేస్తున్నటువంటి పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం, నేర మనస్తత్వం ప్రపంచానికంతా తెలుసు. ఈ రాష్ట్రానికి కాదు, దేశానికి, ప్రపంచానికి అంతా తెలుసు. పాలెగాళ్ళకి వాళ్ళ చిరునామా ఎవరినో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి దీంట్లో ఉంటారు. ఇక 5 సంవత్సరాల పాటు అరాచకం పాలించి, నేను కడప జిల్లా వాడిని, కొన్ని దశాబ్దాల పాటు కడప జిల్లాలో భయభ్రాంతులను చేసి అనేక రకాలైన హత్యలు ఆ కుటుంబం చేసిందనమాట. అనేక రకాలైన హత్యల వెనుక ఆ కుటుంబం ఉంది. వాటి గురించి మాట్లాడుకుంటూ పోతే పెద్ద చాంతాడంత లిస్ట్ అవుతుంది. 5 సంవత్సరాలు ఇటువంటి అరాచక పాలన ఇచ్చి సగటున ప్రతి సంవత్సరం 900 హత్యలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారమే, అధికారిక లెక్కల ప్రకారమే 900 హత్యలు జరిగాయి. ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి అప్పుడు శాంతి భద్రతలను కాపాడకుండా పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాల పార్టీల మీద, ప్రశ్నించిన వాళ్ళ మీద అత్యాయత్నాలకు పాల్పడుతూ దాడులకు పాల్పడిన వ్యక్తి ఇవాళ ముసలికన్నీరు గారుస్తూ ఢిల్లీలో పోయి, ఎందుకంటే ప్రధాన కారణం ఏంటంటే ప్రజలు తీర్పిచ్చారు, 11 సీట్లకు మిమ్మల్ని పరిమితం చేశారు. అవమాన భారాన్ని పాపం ప్రజల్లోకి రాలేక అవమాన భారంతో ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షం వహించాల్సిన బాధ్యత వహించకుండా ఇవాళ అనేక అవతల గురించి శ్వేతపత్రాలు, ఒక్కొక్క విభాగంలో శ్వేతపత్రాలు ఎన్డీఏ ప్రభుత్వం విడుదల చేస్తుంటే వాటికి అసెంబ్లీలో ఉండి సమాధానం చెప్పకుండా ఇవాళ వాటి నుంచి తప్పించుకుంటూ ఢిల్లీకి వెళ్ళి, అంటే ఆయన కేసుల నుంచి రక్షణ లభించడం కోసం మళ్ళీ అక్కడికి వెళ్ళి అంటున్నా కాంగ్రెస్ రాలేదు, ఎవరు అక్కడ పోయిందంతా అనేక అవినీతి ఆరోపణలు ఉన్న ఆ పార్టీ, అవినీతి ఆరోపణలు ఉన్న అఖిలేష్ యాదవ్, అవినీతి ఆరోపణలు ఉన్న ఇతర పార్టీలు వాళ్ళు పోయారు తప్పిస్తే ఎవరన్నా ఒక్కరు శుద్ధపూస అక్కడైనా వచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సామాజిక భద్రత పెన్షన్లు ఇవ్వడం కానీ, ఉచితంగా ఇసుక ఇవ్వడం కానీ, లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక రకాలైన పథకాలను, ప్రాజెక్టులను మంజూరు చేయించుకుంటూ విజయవాడ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ కానీ, లేకపోతే అమరావతి కోసం బడ్జెట్లో ప్రత్యేకంగా 10,000 కోట్లు కానీ, లేదా వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక సహాయ నిధి కానీ, ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రోయాక్టివ్గా ఉంటూ రాష్ట్రాన్ని మళ్ళీ ఆర్థిక స్థితిని గాడిలో పెట్టడం కోసం ప్రయత్నం చేస్తుంటే వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడ చేయాలి మీరు? ఢిల్లీకి వెళ్ళా. దాంట్లో పదే ప్రజలు అడుగుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడిగారు, మీరు చెప్తున్న 36 హత్యలు జరిగాయంటున్నారు, వారి పేర్లు ఇవ్వండి, వారి ఎఫ్ఐఆర్లు ఇవ్వండి. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, మీరు చెప్తున్న మాటల్లో వాస్తవం ఉంటే ఆ హత్య కాబడిన వాళ్ళ 36 పేర్లు ఇవ్వండి, ఎక్కడ జరిగాయో. ఆ ఎఫ్ఐఆర్లు ఎక్కడ నమోదైన, హత్య జరిగినప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు కావాలి కదా, ఆ నమోదైన వివరాలు ఇవ్వండి, అప్పుడు ప్రజలు నమ్ముతారు. ఇటువంటి అంటే మైండ్ గేమ్ ఆడడంలో, అబద్ధాలు, అసత్య ప్రచారాలు చేయడంలో జగన్మోహన్ రెడ్డిని మించినవాడు ఈ భూప్రపంచంలో కాదు, మొత్తం విశ్వంలోనే ఎవడు ఉండడు. మిగతా గ్రహాల్లో ఎక్కడన్నా ప్రాణులు ఉంటే ఆ ప్రాణుల్లో కూడా ఇటువంటి ఉండదు. అటువంటి వ్యక్తి, నేర మనస్తత్వం, నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి ఇటువంటి ఆరోపణలు చేయడం మంచిది కాదు. ఎస్పెషల్లీ శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు తప్ప దాని మీద యాక్షన్ ఉంటుందా? ఎస్పెషల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపుకి ఆలోచన చేస్తుందా? ఏమంటే మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన మాట్లాడుతూ ఇది శ్వేతపత్రాలు కాదు, సాకు పత్రాలు అన్నట్టుగా మాట్లాడినటువంటి నేపథ్యం. ఆయన ఎక్కడికి వెళ్ళి మాట్లాడాడు? హైదరాబాద్కి వెళ్ళి చేస్తున్నారు. మీరు కాదంటారా? 9,76,000 కోట్లు అప్పు రాష్ట్రం మీద ఉన్న మాట వాస్తవం కాదా? ప్రతి వారం మీరు ఢిల్లీకి వెళ్ళి అప్పులు తెచ్చుకుంటున్న వాస్తవం వారం కాదా? ప్రతి మంగళవారం అప్పులు తెచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ వాస్తవాలు ప్రజల ముందు పెడుతుంటే వాటిని జీర్ణించుకోలేక ఈ రకంగా సాకుపత్రం, శ్వేతపత్రం ఇంకా చాలా రావాల్సింది. యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి విభాగంలో, మైనింగ్ విభాగంలో కానీ, లేదా శాంతి భద్రతల విషయంలో కానీ, లేదా అమరావతిలో కానీ, లేకుంటే పోలవరంలో జరిగిన అవకతవకలు ప్రజల ముందు పెట్టడం ఈ శ్వేతపత్రాల విడుదలలో ప్రధాన ఉద్దేశం. ప్రజల వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాల్సింది. ఎటువంటి విధ్వంసకర పాలన, ఎటువంటి అవినీతికరణ పాలన గత 5 సంవత్సరాలు రాష్ట్రంలో జరిగిందనే విషయాన్ని ప్రజల ముందు పెడుతున్నాం. అయితే దీని ప్రతి వెనక బాధ్యులు, అధికారులు కానీ, ఇతర రాజకీయ నాయకులు కానీ, వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. సార్, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి నిరసన కార్యక్రమానికి, లేదంటే ఇండియా కూటమికి దగ్గర అవుతున్నారని చెప్పేసి మీ నాయకులు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఆయనకి ఇప్పుడు ఒక ఆలంబన కావాలి. ఆలంబన అంటే ఇండియా కూటమి వైపు మరలుతున్నాడు. ఎందుకంటే తెలుసు ఆయనకి రేపు ఆయన చేసిన గతంలో తండ్రిని అడ్డం పెట్టుకుని అవినీతి పాల్పడిన కేసులు, తర్వాత ఇక్కడ బాబాయ్ గొడ్డలిపోటు, గుండెపోటు, ఇవన్నీ తెలుసు తనకి. పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఇవన్నీ కాకుండా 5 సంవత్సరాల్లో ఆయన చేసిన ఆర్థిక విధ్వంసం,
పాల్పడిన అవినీతి, వీటిని ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు. వాటిలో ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలుసు కాబట్టి ఒకే జాతి పక్షులు ఒకే గూటికి చేరినట్టుగా అదే అవినీతి ఆరోపణలు ఉన్న పార్టీని అన్నిళ్ళు కలుపుకొని ఢిల్లీలోకి వెళ్ళి డ్రామాలు, నాటకాలు, సరికొత్త నాటకాలు మొదలుపెట్టాడు. సార్ ఫైనల్గా సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఎన్డీఏ కూటమిలో మీరు కానీ పవన్ కళ్యాణ్ కానీ సభ్యులుగా ఉన్నటువంటి నేపథ్యం, ఇటువంటి పరిస్థితుల్లో ఎస్పెషల్లీ గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి ఎవరైతే ఉన్నారో అధికారులు వారికి అందలం ఎక్కించడం అనేది ఈ ప్రభుత్వంలో కూడా దీన్ని మీరు కూడా ఇండికేషన్ ఇచ్చినట్టేనా? దీనికి మీరు కూడా మరొకసారి ఈ ప్రభుత్వంలో కూడా అవినీతి చేయొచ్చని ఇండికేషన్ ఇచ్చినట్టుగా భావించవచ్చా? చూడండి, ఇవన్నీ రాజకీయ నిర్ణయాలు అయితే అధికారంలో దీనికి అధికారులు వత్తాసు పలకకుండా ఉండాల్సింది. కొంతమంది అధికారులు ఈ రకంగా ఆ తప్పుడు నిర్ణయాలను సమర్థిస్తూ వత్తాసు పలికారు చాలామంది. అయితే మీరు అన్నట్టు ఎవరిని అందలం ఎక్కించే ప్రయత్నం చేయలేదు. ఇవాళ రాష్ట్రంలో అధికారులు ఉన్న సంఖ్యే ఆల్ ఇండియా సర్వీసెస్ ఉన్న వాళ్ళు తక్కువ ఉన్నారు. వాళ్ళనే సర్దాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలామందిని మరీ తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళందరినీ రిజర్వ్లో పెట్టిన విషయం మీరు చేస్తూ లూప్ లైన్లో ఉన్నారు లేదా రిజర్వ్లో ఉన్నారు. అది కాకుండా వాస్తవాలు బయటపడిన ఇప్పుడు తవ్వే కొద్దీ తెలుస్తోంది. ఈ అవినీతి ఇప్పుడు వాళ్ళ అధికారంలో ప్రధాన బాధ్యతల్లో ఉన్నప్పటికీ కూడా అవినీతి చర్యల్లో వాళ్ళు కూడా భాగస్వామ్యం ఉందంటే ఎటువంటి స్థాయిలో అయినా కూడా చర్యలు తప్పవు. ఇది వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్తున్నటువంటి విషయం. మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాల మీద అసెంబ్లీలో చర్చించడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేకుండా తప్పించుకోవడానికి ఢిల్లీలో వెళ్ళి నిరసన అనేది చేస్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఇండియా కూటమికి కూడా ఆయన దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం. అందులో ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి చేసినటువంటి అధికారులను అందలం ఎక్కించే ప్రసక్తే లేదని, అందులో ముఖ్యంగా శ్వేతపత్రాల అంశంలో ఏం జరిగింది, ఎందుకంటే ప్రజల మేలు కోరే విధంగా ఇక్కడ ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడింది, ఇటువంటి పరిస్థితుల్లోనే మొత్తం శ్వేతపత్రాలు విడుదల చేస్తూ రానున్న కాలంలో దీనిపై ఎలా చర్యలు తీసుకోవాలి, ఎలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలి అనే అంశాల మీద పెద్ద ఎత్తున దృష్టి సారించామని చెప్పేసి వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకెనాడు RTV అనంతరం.